అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్విక్ రెసిపీస్ తెలుగు. ఇవాళ మన ఛానల్లో ఎప్పుడు రొటీన్‌గా కందిపప్పు, మసూరు పప్పు లేదంటే పెసరపప్పు చేసుకొని ఉండుంటారు కదా! ఇవాళ కొంచెం డిఫరెంట్‌గా, సింపుల్‌గా, టేస్టీగా అదిరిపోయే ఒక పప్పు రెసిపీని అయితే చూపించబోతున్నాను. పెసరపప్పు, మసూరు పప్పు 2 కలిపి ఈ విధంగా పప్పునైతే ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. చపాతీలోకి కానీ లేదంటే రైస్‌లోకి కానీ చాలా బావుంటుంది. ఈ క్వాంటిటీ వచ్చేసి ఒక 2 మెంబర్స్ వరకు తినొచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఒక్కసారి డిఫరెంట్ గా ఈ పప్పునైతే ట్రై చేసి చూడండి. నేను ఎలా చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మసూరు పప్పు, ఒక హాఫ్ గ్లాస్ వరకు పెసరపప్పును వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక్క టీ గ్లాస్ పప్పుకి 2 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకోవాలి. పప్పు తొందరగా మెత్తగా ఉడకాలంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ టమాటాలని బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చిన్న ఆనియన్ కానీ లేదంటే హాఫ్ ఆనియన్ ని వేసుకోండి. నేను పప్పుల్లోకి ఆనియన్ ఎక్కువగా యాడ్ చేయనండి. ఆనియన్ అనేది ఎక్కువగా వేస్తే పప్పు అనేది చప్పగా అయిపోతుంది. సో కొద్దిగంత వేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడు పెసరపప్పు చేసినా కారం అనేది నేను అస్సలు యాడ్ చేయను. కారం కంటే పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చిమిర్చి కారం అనేది అస్సలు లేదండి. ఇక్కడ నేను ఒక 10 పచ్చిమిర్చి వరకు యాడ్ చేశాను. పచ్చిమిర్చి డైరెక్ట్ గా అలా వేసుకున్నా పర్వాలేదు. కారం కంప్లీట్ గా వేసుకోం కాబట్టి కొద్దిగా ఎక్కువ పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి కాకుండా డార్క్ గ్రీన్ కలర్ లో ఉండే పచ్చిమిర్చి అయితే ఒక 6 వరకు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, కొద్దిగంత కరివేపాకును వేసుకోవాలి. తాలింపులోనే కాకుండా ఇలా పప్పు ఉడికించేటప్పుడు కొద్దిగంత కరివేపాకు వేసుకుంటే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. అడుగంటకుండా తొందరగా కొద్దిగంత మెత్తగా ఉడకడానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. పప్పు ఉడికేలోపు ఇక్కడ మనం చింతపండు నానబెట్టుకుందాం. ఒక టీ గ్లాస్ పప్పుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకోవాలి. ఒక 6-7 విజిల్స్ తర్వాత ప్రెజర్ మొత్తం తీసేసి మూత ఓపెన్ చేసి చూసుకుందాం. పప్పు అనేది పర్ఫెక్ట్ గా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. నేను ఇక్కడ చిన్న టీ స్పూన్ తో 2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను. ఈ విధంగా మెత్తగా మెదుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళని కూడా పోసేసి ఒకసారి అంతా కలిపేసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకొని మెత్తగా మెదుపుకున్న తర్వాతే చింతపండు నీళ్ళని పోసుకోండి, లేదంటే పప్పు మెత్తగా మెదగదు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. పప్పు కొద్దిగంత మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొద్దిగంత ఆయిల్ వేసుకొని ఇక్కడ ఒక 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్న 5 వెల్లుల్లిపాయల్ని కూడా వేసేసుకొని 2 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగంత ఇంగువ వేసుకొని గుప్పెడు కరివేపాకు వేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకుందాం. పచ్చి శనగపప్పు, మినప్పప్పు కావాలంటే మీరు యాడ్ చేసుకోండి. నాకు అంతగా ఇష్టం ఉండదు, అందుకే నేను ఇక్కడ యాడ్ చేయలేదు. మనం ముందుగా ఒక 5 నిమిషాల పాటు మరిగించుకున్న పప్పును పోసేసుకొని ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ట్రస్ట్ మీ, టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అంతేనండి, సింపుల్ గా టేస్టీగా పప్పు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్విక్ రెసిపీస్ తెలుగు. మరో కొత్త రెసిపీతో రేపు కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.